సార్ మన దగ్గర నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎట్లయితాయి? మనము ఫుల్ తయారు చేసి ఇచ్చి పెడితే 100% ప్లేస్మెంట్ అమ్మా. మన క్యాంపస్లో కూడా అవుతాయి 100% అమ్మా. స్టూడెంట్ని అట్లా తయారు చేయాలి డే 1 నుంచి. నువ్వు 50,000 మంది స్టూడెంట్స్ 25,000 మంది హాస్టల్స్ ఉంటారంటే రోజు గొడవలు ఎన్ని అవుతుండొచ్చు. స్టూడెంట్స్ యంగ్ ఏజ్ స్టూడెంట్స్ ఎన్ని అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడ కూడా 2 ఎకరాల పెద్ద కిచెన్ కట్టినాం మేము. అక్షయపాత్ర హరే రామారాకృష్ణ కంటే పెద్దది కిచెన్ మాది. తిరుపతిలో దేవస్థానంలో భోజనశాల ఉంటుంది ఉచిత, దానికంటే పెద్ద మా కిచెన్. రోజు 10,000 మందికి టిఫిన్లు చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. అంత హైజీనిక్ లేటెస్ట్ కిచెన్ కట్టాం. మీరే పోయి అన్ని పర్యవేక్షిస్తుంటారా? అంతే కదా, మేము మా కొడుకులు కోడళ్ళు మిగతా అంతా స్టాఫ్. సో అయితే వీళ్ళందరికీ మరో ప్రపంచమమ్మా. అదే చెప్పినా కదా సార్, కొత్తగా రాగానే మరో ప్రపంచం, మరో చరిత్ర. 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఒకే రాష్ట్రంలో, ఒకే మల్లారెడ్డికి. మళ్ళీ ఆయన ప్రొఫెసర్ కాదు, ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు, బిఏ ఫస్ట్ ఇయర్ మాత్రం చదివారు. అంతే కదా సార్? బాగా చెప్పినావు. అంతే కదా సార్? కరెక్టే కదా? బీటెక్ ఫుల్ ఫామ్ తెలియదు. కానీ సార్ మీరు అప్పుడు చదువు మానేస్తేనే ఇట్లా అయినరు కదా, చదువుకుని ఉంటే ఎట్లా మిలిటరీలకో ఎయిర్ ఫోర్స్లకో పోతుంటే. అంతేనా? అంతే. మీకు అట్లా ఇంట్రెస్ట్? నాకుండే మా అమ్మ మిలిటరీలో తోలి అని ఉండే అప్పుడు.